పల్లెటూరులో సీతాపతి రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినటువంటి అనసూయ తన బంధువర్గమంతా బాధలో ఉండగా అందరినీ ఏడవద్దని, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందని ఓదార్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకసారి బాపట్లలోని భావనారాయణ స్వామి గుడికి వెళ్ళగా అనసూయ గుడి లోపలే ఉన్న విషయం గమనించని పూజారి గుడి తలుపులు మూసేసి వెళ్ళి మరునాడు తలుపులు తెరవగా అనసూయ రాజ్యలక్ష్మి అమ్మవారుగా దర్శనమిచ్చింది. మరోసారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలోని పులిగోరు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె తీసిచ్చింది. అతను ఆశ్చర్యపడి మళ్ళీ భక్తితో ఆమె మెడకు అలంకరించి నమస్కరించి వెళ్ళిపోయాడు. దాంతో అనసూయ అంటే అందరికీ అనంత విశ్వాసం కలిగి ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావించారు. 1936 మే 5వ తేదీన తన 13వ ఏట అనసూయకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వరరావుతో బాపట్లలో వివాహం జరిగింది. 4 ఏళ్ల తర్వాత 1940లో వాళ్ళు జిల్లేలమూడిలో స్థిరపడ్డారు. ఆ గ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు. వారి పెద్ద కొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశారు. అనసూయను మీరెవరు అని అడిగితే నేను అమ్మని, మీరు నా బిడ్డలు అనేవారు. ఆమె వేదాంత సూత్రం ప్రపంచమంతా ఒక్కడే దేవుడు. జిల్లేళ్లమూడిలో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాల మీద ఆమె ఉపదేశాలు ఇచ్చేవారు. భక్తులు వీరిని అమ్మ అని భక్తిగా పిలుస్తారు. ఆ తర్వాత జిల్లేళ్లమూడి అమ్మగా ఆమె ప్రసిద్ధి చెందారు. బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు తన భార్యలో ఒక దివ్యమూర్తిని చూసి ఆమె భక్తుడిగా మారారు. కానీ అమ్మ మాత్రం తన భర్త పాద పూజ చేయడం కొనసాగించారు. భక్తులు అమ్మ భర్తను నాన్నగారు అని పిలుచుకునేవారు. ఆయన 1981లో మరణించారు. అమ్మకు సుబ్బారావు, హైమ అనే 2 సంతానం కలిగారు. హైమ 1944లో జన్మించింది. 1968లో మరణించింది. ఆమె మొదటి నుంచి తన కుమార్తె త్వరలోనే ఈ భూ ప్రపంచం వదిలి వెళ్ళిపోతుందని అమ్మ తెలుసుకున్నారు. ఆమె తర్వాత అనారోగ్యంతో హైమ మరణించారు. అమ్మ తన కుమార్తెకు దైవత్వం ఇచ్చి ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించి దానికి హైమాలయంగా పేరు పెట్టారు. 1958 ఆగస్టు 15న అమ్మ తన స్వహస్తాలతో అన్నపూర్ణాలయం ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడ నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. పేద గొప్ప కులం మతం అనే తేడా లేకుండా ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా అక్కడ భోజనం వడ్డిస్తారు. అమ్మ దివ్య ఆశీస్సులతో మాతృశ్రీ విద్యా పరిషత్ 1971 ఆగస్టు 6న జిల్లేళ్లమూడిలో ప్రారంభమైంది. పరిషత్ ఆధ్వర్యంలో అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ కూడా ప్రారంభమైంది. కళాశాల ప్రారంభంలో కేవలం 3 లెక్చరర్లు 25 మంది పిల్లలతో ప్రారంభించారు. నేడు పరిషత్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ సంస్కృత పాఠశాలలను కూడా నడుపుతోంది. మాతృశ్రీ మెడికల్ సెంటర్ 1978వ సంవత్సరంలో జిల్లేళ్లమూడిలో ప్రారంభించబడింది. అమ్మను జీవిత కాలంలో సందర్శించిన ప్రముఖులలో రఘువరదాసు, ఆత్మానంద స్వామి, లక్ష్మణ యతీంద్రులు, నరసింహయోగి, ప్రభాకర ఉమామహేశ్వర పండిట్, కృతాళం పీఠాధిపతి శ్రీ శివ సదానంద భారతీ స్వామి, ప్రసాదరాయ కులపతి, కరుణశ్రీ, జటావల్లభుల పురుషోత్తం, జమ్మలమడక మాధవరామ శర్మ, ఇక్కిరాల కృష్ణమాచార్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యులు, దూరి వెంకటరమణ శాస్త్రి గారు, గుడిపాటి వెంకటాచలం వంటి వారెందరో ఆమెని దర్శించారు. దుఃఖమే చైతన్యం. దేవుడున్నాడా అనే అనుమానం కలిగినప్పుడు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుని మీద నమ్మకం పెంచుకో. అంతరాత్మ, భగవంతుడు ఒకే సూత్రానికి సంబంధించిన 2 ధ్రువాలని అమ్మ ఉపదేశించేవారు. ఒకరోజు 60 సంవత్సరాల స్త్రీ ఒక ఆవిడ అమ్మ దగ్గరికి వచ్చి మంత్రోపదేశం చేయమని కోరితే అందుకు అమ్మ నాకే మంత్రము రాదు తల్లి, ఇక నీకేం బోధిస్తాను అంటూ కూతుళ్లను, కోడళ్లను, కొడుకులను, అల్లుళ్లను ఒకే రకంగా చూసుకోవాలని, ఇదే అద్వైతం అని ఉపదేశించారు. బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు 1981లో మరణించారు. 1953లోనే అమ్మ తన నిర్యాణానంతరం ఎక్కడ ఉంచాలో తెలియజేశారు. 1985వ సంవత్సరం జూలై 12వ తారీఖున 63వ ఏట అమ్మ మరణానంతరం ఆమె భక్తులు ఒక గుడిని నిర్మించి దానికి అనసూయేశ్వరాలయంగా నామకరణం చేసి అందులోనే అమ్మ భౌతిక కాయాన్ని ఖననం చేసి ఆ ప్రదేశంలో అమ్మ నల్లరాతి విగ్రహం నెలకొల్పి ప్రతి సంవత్సరం మే 5వ తేదీన అమ్మ పెళ్లి రోజును ఘనంగా గుడిలో జరుపుకునేవారు. ఈనాటికి గర్భగుడిలో
అమ్మకు పూజలు జరుగుతూ ఉన్నాయి. జిల్లేళ్లమూడి అమ్మ బాల్యం ఈనాటి బాలబాలికలకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. మంచితనాన్ని, త్యాగాన్ని నేర్పుతుంది. అందరితో కలిసి జీవించడం ఎట్లాగో చూపించి, సంస్కృతిని, సంస్కారాన్ని ఆచరించడం ఎట్లాగో